వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వరల్డ్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసిందంటే మనం సిద్రా కేవైసీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాను. సో దాని గురించి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోకండి. కేవైసీ ఎలా చేయాలో ప్రాసెస్ ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను, చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన దగ్గర సిద్రా అలాగే రూబీ కాయిన్స్ చాలా లో ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. సిద్రా అనేది మంచి ప్రాజెక్ట్, ఎవరు మిస్ చేసుకోకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాల్సిన వాళ్ళు మన దగ్గర కాంటాక్ట్ అవ్వండి. అందరికంటే లో ప్రైస్లోనే ఇస్తున్నాము. సో ఇది సిద్రా ఎలా చేసుకోవాలి, కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ ఐడెంటిటీ నవ్ వెరిఫై ఐడెంటిటీ నవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో నేను ఆల్రెడీ కొంచెం చేశాను కాబట్టి ఎడిట్ అని నొక్కుతాను. మీరు ఏంటంటే స్టార్ట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీ ఐడి కార్డు ఏదంటే ఆధారు లేదా పాన్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐడి కార్డ్ నేషనాలిటీ ఇండియా పెట్టండి. లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీషు అలాగే తెలుగు రెండు సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ ఐడెంటిటీ ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డు పెడితే ఆధార్ కార్డు నెంబర్ నొక్కాలి అక్కడ, లేదా పాన్ పెడితే పాన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. నాది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన గివెన్ నేమ్ అంటే మీ పేరు ఫుల్ డీటెయిల్స్ మీ ఇంటి పేరుతో సహా ఆధార్లో ఎలా ఉందో అలా ఇవ్వాలి. లేదా పాన్ ఇస్తే మీరు పాన్లో ఎలా ఉందో అలా. ఫ్యామిలీ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీది ఇవ్వండి. అక్కడ ఆధార్ కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి మన ఇష్యూ డేటు ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు. పాన్ అయితే పాన్కి ఉంటుంది, అది ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ ఫ్రంట్ ఐడి అనేది అడుగుతుంది. సో ఆధార్ కార్డు అయితే ఆధారు, పాన్ అయితే పాను అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఐడితో పాటు మీరు సెల్ఫీ తీసుకోవాలి. సేమ్ అదే క్లిక్ చేయండి సెల్ఫీతో సహా పట్టుకొని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆధార్ అయితే ఆధారు, పాన్ అయితే పాన్ సేమ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్తో పాటు పట్టుకున్న ఫోటో ఆధార్ అయితే ఆధారు ఏదైతే అది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కేవైసీ అనేది ఇలా వస్తుంది. మీరు సాడ్, యాంగ్రీ, సప్రెస్, ఫేర్ఫుల్ ఇవన్నీ జస్ట్ మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఆటోమేటిక్గా అవే తీసేసుకొని, ఇదివరకు ఇది ప్రాబ్లం అయింది, ఇప్పుడు దీన్ని సార్ట్అవుట్ చేశారు. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2 సెకండ్స్లో మీరు ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడితే చాలు, సేమ్ ఆటోమేటిక్గా అదే తీసేసుకొని వెరిఫై చేసేస్తుంది. సో అది కింద ఇచ్చిన విధంగా మీరు ఎక్స్ప్రెషన్స్ పెట్టండి, తీసేసుకుంటుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫేస్ ట్రాకింగ్ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. మీరు జస్ట్ ఏం లేదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏది ఉందో అది ఇచ్చేయండి. ఎలా అంటే సాడ్ అయితే సాడ్, యాంగ్రీ అయితే యాంగ్రీ అలాగా చూడండి. 4-5 ఎక్స్ప్రెషన్లు పెట్టండి, అవి తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఫేస్ ట్రాకింగ్ కంప్లీటెడ్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. ఇలా చూపించేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పి వస్తుంది. సో మొత్తం మీరు ఇచ్చిన కరెక్ట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే చేసేసండి. ఓకే చేస్తే మీ ఇది అనేది అండర్ రివ్యూలో అయితే ఉంటుంది. సో కొన్ని డేస్ తర్వాత వాళ్ళు చూసి వెరిఫై అయితే చేయటం జరుగుతుంది. సో అండర్ రివ్యూలో అనేది ఇలా పైన మనకి కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. మొత్తం చేసిన తర్వాత సో వన్స్ వాళ్ళు చూసిన తర్వాత అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అప్రూవ్ అవుతుంది. సో ఇది అనేది ఏంటంటే ఆఫ్లైన్లోనే మాత్రమే ఆఫీస్కి వస్తేనే ఆఫీస్కి రావాలి చేయడం కోసం, ఇది ఆన్లైన్లో అనేది జరగట్లేదు అని చెప్పి అన్నారు. కాకపోతే ఏంటంటే తీసుకుంటున్నారు కాబట్టి చేద్దాం. సో వన్స్ అప్రూవ్ అయితే హ్యాపీ, లేదంటే అందరిలాగా ఆఫీస్లోకి వెళ్తే అక్కడ మనకి వెరిఫై చేస్తారు. అది ఇంకా మనకి ఇండియాలోకి రాలేదు. సో ఇదండి మొత్తం వీడియో. అలాగే ఎవరికైనా ఇంకా సిద్రా కావాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి, మనకి కాంటాక్ట్ అవ్వండి. మనం తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ టు ఆల్.